తుర్కయాంజల మున్సిపాలిటీ పరిధిలోని పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ఇబ్రహీంపట్నం శాసనసభ్యులు మల్రెడ్డి రంగారెడ్డి, తెలంగాణ రాష్ట్ర రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్రెడ్డి రామిరెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ మల్రెడ్డి అనురాధ రామిరెడ్డి, వైస్ చైర్మన్ హరిత ధనురాజ్ రెడ్డి గౌడ్ కౌన్సిలర్లతో కలిసి అభివృద్ధి పనులను ప్రారంభించారు. తొర్రూరు గ్రామంలో గోదా రంగనాథ స్వామి దేవస్థాన నూతన కమిటీ చైర్మన్ నల్లబోలు అనిల్ కుమార్ రెడ్డి, డైరెక్టర్ సింగిరెడ్డి వెంకటరెడ్డి, మేకప్ ఎల్లయ్య, బాలగోని భూషణం గౌడ్, డప్పు సుమలత చే ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది. అందరికీ కలసి ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలియజేశారు. నమస్కరించుకోండి. అయ ముహూర్తస్సు ముహూర్తోస్తు శంకుస్థాపన ముహూర్తకాలే సూర్యాధీనాం గ్రహాణామత్యంత అనుకూలిత. ఈ యొక్క రోడ్ ఇనాగ్రేషన్ కార్యక్రమానికి ఇచ్చినటువంటి మన ఇబ్రహీంపట్నం మొదటిగా లక్ష్మారెడ్డి ఐదుగురిని సరిగ్గా తీసేయ్యా. ఓకే సార్, ఓకే సార్, ఓకే. పోయినాక మనం ఫోటో కూడా దిగలేదు कर्पूरदिव्य नीराजनं दर्शयामि. రిపీట్ చేయండి సార్. నేను తొర్రూరు గ్రామం వెలసి ఉన్న శ్రీ రంగనాయక స్వామి దేవస్థానమునకు ధర్మకర్తగా నియమింపబడినందున ధర్మకర్తగా నా విధి నిర్వహణలు సక్రమంగాను విశ్వాస పాత్రునిగాను నా శక్తి వంచన లేకుండా న్యాయబద్ధముగాను నిష్పక్షపాతముగాను దురాలోచన లేకుండా దేవస్థానం అభివృద్ధికై కృషి చేయగలను మరియు హిందూ దేవాదాయ ధర్మాదాయ చట్టము మరియు దాని నిబంధనలకు లోబడి విధులను సక్రమంగా నిర్వర్తించగలనని దేవునిపై ప్రమాణం చేసి చెప్పుచున్నాను. రహస్య పాలన ప్రమాణ పత్రం అండి. మళ్ళీ ఐదుగురు ఎవరి పేరు వారు గట్టిగా చెప్పుకోండి సార్. ఓం అనంతరాయాయ సర్వస్తోమోదిరాత్రముత్తమః సర్వస్యాప్యై సర్వస్య జిత్యై సర్వమేవ దేవాప్నోతి సర్వం జయతి. ఓం పర్యాప్యానంతరాయాయ సర్వస్తోమోదిరాత్రముత్తమః సర్వస్యాప్యై సర్వస్య జిత్యై సర్వమే करून
ధర్మకర్తగా నాకు నాకు తెలిసినటువంటి గాని లేక లేక నా ఆమోదమునకు తేబడిన ఏ విషయమును గాని ధర్మకర్తగా నా విధి నిర్వహణలో అవసరమని తోచితే తప్ప ఏ వ్యక్తికి గాని వ్యక్తులకు గాని పరోక్షము గాని ప్రత్యక్షము గాని తెలియజేయట గాని చెప్పుట గాని చేయనని దేవునిపై ప్రమాణం చేసి చెప్పుచున్నాను. ముందుగా ఈరోజు తుర్రూరు గ్రామంలో వెలిసినటువంటి స్వయంభూ రంగనాయక స్వామి దేవాలయంలో దేవాలయ కమిటీని అనిల్ చైర్మన్గా, భూషణ్, వెంకట్రెడ్డి, ఎల్లయ్య, సుమలత ఐదుగురిని ఇక్కడ ఈ దేవాలయానికి దాదాపుగా 1000 కోట్ల ఆస్తి కాబోతుంది. ఇక్కడ అంత పెద్ద దేవాలయం ఇది. ఈ రోజైతే 200-300 కోట్ల విలువ ఉంది. కానీ రోజు రోజు పెరుగుతున్నటువంటి రోజులకి అదొక పెద్ద ఆస్తిగానే ఉంటది. ఈ దేవాలయానికి ఈరోజు కొత్తగా ట్రస్ట్ బోర్డు నిర్ణయం ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ట్రస్ట్ బోర్డు ద్వారా ఇదంతా అభివృద్ధి చేయమంటున్నాం. దేవుని గుడి కళ్యాణ మంటపం కట్టి గిరి ప్రదర్శనకు ఒక రోడ్డు వేయమని కూడా మేము ఒక నిర్ణయం తీసుకున్నాం. ఆ రోడ్డు కూడా వేస్తాం. ఇప్పుడే 35 లక్షలు పెట్టి మెయిన్ రోడ్డుకి వెళ్ళి ఇక్కడ ఒక రోడ్డు ఇచ్చినాం. దేవాలయాలు కూడా కాలనీలు, గ్రామాలు ఎలా అభివృద్ధి జరుగుతున్నాయో దేవాలయాలను కూడా తప్పకుండా అభివృద్ధి చేయాల్సినటువంటి బాధ్యత నా మీద ఉంది కాబట్టి, చేయాలనే తపన ఉంది కాబట్టి ఈ కార్యక్రమాలు మేము చేస్తున్నాం. భగవంతుడు మమ్మల్ని ఆశీర్వదించుమని. ఈరోజు మనం తుర్కయంజాల్ మున్సిపాలిటీలో ఉన్నాం. ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలో ఈ మున్సిపాలిటీలో ఇప్పుడు దాదాపుగా 1,00,000 మంది ఓటర్లు ఉన్నారు. ఏ వసతులు కల్పించలేదు గడిచిన 10-15 సంవత్సరాల నుండి. ఇప్పుడే మా ముఖ్యమంత్రి గారికి చెప్పి 100 కోట్లు అదనంగా తెచ్చినాం. ఇంకొక 100 కోట్లతో ఈ సంవత్సరం వివిధ డిపార్ట్మెంట్ల ద్వారా డబ్బులు తెస్తున్నాం. మున్సిపాలిటీ నుండి ఉండే డబ్బులు అరకొరగా ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం నుంచి మా ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి నిధుల నుండి తుర్కయంజాల్ మున్సిపాలిటీని హైదరాబాద్ నగరంలో రోడ్లు, డ్రైనేజు, వాటరు ఎట్లా ఉందో, స్ట్రీట్ లైటింగ్, మౌలిక సదుపాయాలన్నీ కల్పించే కార్యక్రమాన్ని తీసుకొని ఒక ఆదర్శ నియోజకవర్గం ఎలా చేయాలనుకుంటున్నామో తుర్కయంజాల్ మున్సిపాలిటీని ఒక ఆదర్శ మున్సిపాలిటీ చేసి ఇక్కడ ఉండేటువంటి విపరీతమైనటువంటి కాలనీలు వస్తున్నాయి. వాళ్ళు తెలంగాణ రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఇతర రాష్ట్రాల వాళ్ళు ఉన్నారు. వచ్చిన వాళ్ళంతా కూడా మా కుటుంబ సభ్యులే. వాళ్ళందరికీ కూడా వసతులు కల్పించడానికి మా వంతు పూర్తిగా కృషి చేస్తున్నాం. ఇక్కడ ఏది చేసినా ఒక పద్ధతి, ఎవరు ఏలెత్తి చూడకుండా చేయాలనేదే నా తపన. ఈరోజు మేము ఇక్కడ ఒక కమిటీ వేసినాం. గ్రామస్తులందరినీ కూర్చొని నిర్ణయించండి, వేయమని చెప్పినాం. అదే చేసిండ్రు. ఇక్కడ వచ్చి దేవుని ముందు ప్రమాణం చేసిండ్రు. అట్లాగే దేవునికి ఎట్లయితే ప్రమాణం చేసి చెప్తున్నామో మేము నియోజకవర్గాల అభివృద్ధిని, ప్రజాపాలన తెస్తామని ఎన్నికల ముందు మేము ప్రమాణం చేసినాం ఇబ్రాహీంపట్నం చౌరస్తాలో. అది అనుగుణంగా 6 పథకాలు అమలు చేయడమే కాకుండా
ఇలాంటి అన్ని కార్యక్రమాలను చేసి ప్రజలు మా ప్రభుత్వం ఇది మాది అనే విధంగా తయారు చేస్తున్నాం. అందుకే ఈరోజు ఒక్కరోజే 81 కోట్ల రూపాయలతో తుర్కయంజాల్ మున్సిపాలిటీలో ఉండేటువంటి రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ ఈరోజు మొదలుపెట్టి ప్రారంభిస్తున్నాం. ఈరోజు ఫౌండేషన్ వేస్తున్నాం. మరి ఎందుకు చెయ్యలేదు? చాలామంది మాట్లాడతారు. గడిచిన 15 సంవత్సరాల నుంచి ఇవాళ నేను వేసిన 81 కోట్ల రూపాయలు కాదు, 8 రూపాయలు తేకపోగా, మా వాళ్ళను పని చేయనీయకపోగా, మా చైర్మన్ను మా కౌన్సిలర్లను పని చేయనీయకపోగా, ఈ రాష్ట్రంలో గెలవలన్ని సీట్లు మేము అధికారంలోకి లేకున్నా మా చైర్మన్ను పెట్టి మా మున్సిపల్ కౌన్సిలర్లను గెలిపించుకున్నాం. రేపు ఈడ 24 సీట్లు ఉన్నాయి. 24కు 24 గెలిపించి ఈ ప్రాంతాన్ని ఇంకా మంచి అభివృద్ధి చేయడానికి నన్ను గెలిపించారు ప్రజలు. ఈ రాష్ట్రంలో ఉండేటువంటి 42% జనాభా ఉన్నటువంటి హైదరాబాద్ రంగారెడ్డిలో 33 సీట్లుంటే ఒక్క మల్రెడ్డి రంగారెడ్డినే గెలిపించారు. అది కూడా ప్రజల యొక్క ప్రేమ, అభిమానం, భగవంతుని యొక్క ఆశీస్సులు. ఇట్లా మేము చేసుకుంటూ పోతుంటాం. అన్నీ అవే మాకు భగవంతుడు ఇస్తాడు, ప్రజలకు ఆసరైతాం. ఈరోజు గ్రామ పెద్దల సమక్షంలో ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఈ యొక్క ప్రమాణ స్వీకార కార్యక్రమం ఇచ్చేసిన ప్రతి ఒక్క గ్రామ పెద్దలకు అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు. మా మల్రెడ్డి రంగారెడ్డి గారు ఎమ్మెల్యే గారి మరియు రోడ్ డెవలప్మెంట్ చైర్మన్ రామరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ గుడిని తప్పకుండా డెవలప్మెంట్ చేసి చూపిస్తాం ఈ సంవత్సరం లోపల అని మేము అందరూ ప్రతిజ్ఞ చేసినాం. ఖచ్చితంగా ఊరికి డెవలప్మెంట్ చేస్తాం. ముఖ్యంగా రోడ్డు ఉంది. ఇప్పుడు ఎమ్మెల్యే గారు చెప్పినట్టు గిరిప్రదర్శన చేయడానికి పంతులు గారు చాలా రోజులు అంది అడుగుతున్నారు. ఆ గిరిప్రదర్శన చేయడానికి ఆ ఒక రోడ్ ఒకటి వేసి ఖచ్చితంగా తొందరలోనే ఈ కంప్లీట్ చేస్తాం. రామరెడ్డి గారి రోడ్ డెవలప్మెంట్ చైర్మన్ ఆధ్వర్యంలో ఖచ్చితంగా ను తొందరగా గిరిప్రదర్శన చేస్తాం. ముఖ్యంగా అదొకటి పంతులు గారు అడిగారు, దానికి తప్పకుండా చేస్తాం. ఈ ఆలయానికి చైర్మన్ కావడం మీకు ఎలా అనిపించింది? చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే దేవునికి సేవ చేసుకోవడం అందరికీ సాధ్యపడదు. ఆ అవకాశం వచ్చినందుకు ఖచ్చితంగా తొర్రూరు గ్రామ ప్రజలకు రుణపడి ఉంటాం. జరిగింది. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు.